ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో బుగ్గారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రజలు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఉచితంగా నిర్వహించే ఈ వైద్య శిబిరాల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఏమైనా వ్యాధులు ఉన్నాయా లేదా వ్యాధి నిర్ధారణ జరుగుతుందని, తద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చని, కావున నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం రిపోర్టర్లకు, ప్రజలకు ఉచిత హెల్త్ కార్డులను వైద్యులతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ అనురాగ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను మీ డాక్టర్ అనురాగ్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బుగ్గారెడ్డి హాస్పిటల్. అందరికీ తెలిసిన విషయమే, షాద్ నగర్లో చాలా మందికి ఛార్జీలు ఎక్కువ ఉండడం వల్ల, అంత డబ్బులు కట్టలేకపోవడం వల్ల వాళ్ళకున్న రోగాలను డయాగ్నోస్ చేయకుండా తర్వాత లేట్ స్టేజెస్లో రావడం జరుగుతుంది. అలాంటి వారికి సహాయం చేయాలనే మన ఈరోజు ఈ క్యాంప్ పెట్టడం జరిగింది, మెగా హెల్త్ క్యాంప్. సో ఈ హెల్త్ క్యాంప్లో మనకి అందరి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. ఫిజిషియన్స్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు, డర్మటాలజిస్ట్ ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఉన్నారు, మళ్ళీ ఆర్థోపెడిషియన్స్ ఉన్నారు, లాప్రోస్కోపిక్ సర్జన్స్ ఉన్నారు. అందరు డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. దాంతోపాటు మెయిన్గా మనం ఈ మెగా హెల్త్ క్యాంప్లో ఏం చేసామంటే ఒక బుగ్గారెడ్డి హెల్త్ కార్డ్ని రిలీజ్ చేసాము. ఆ హెల్త్ కార్డ్ తీసుకున్న వారికి స్పెషల్ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ హెల్త్ కార్డ్ కేవలం మనం 150 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. దాని వ్యాలిడిటీ 1 year ఉంటుంది. సో 1 year వరకు పేషెంట్స్ ఎప్పుడు మన హాస్పిటల్కి వచ్చినా అడ్మిషన్ అయ్యే వారికి 20%, సర్జరీస్ చేసుకున్న వాళ్ళకి 50%, ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేసుకున్న వాళ్ళకి 20% ఉంటుంది. ఫార్మసీ మీద 15% డిస్కౌంట్స్ ఉంటాయి. కన్సల్టేషన్స్ ఫ్రీగా ఉంటాయి. సో ఈ ఫెసిలిటీస్ అవన్నీ మనము హెల్త్ కార్డ్ త్రూ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ హెల్త్ కార్డ్ అందరూ తీసుకొని వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో ఇవన్నీ కాకుండా షాద్ నగర్లో ఇప్పటి వరకు అంటే అందరూ హైదరాబాద్కి వెళ్ళాలి అనే మైండ్ సెట్తో ఉన్నారు. సో ఎందుకు అంటే అందరూ డాక్టర్స్ అవైలబుల్ లేరు అని. సో అదొకటి మనం ఇక్కడ టార్గెట్ ఏముంటుందంటే అందరూ హైదరాబాద్లో ఉండే డాక్టర్స్ అందరినీ ఇక్కడ హైదరాబాద్ నుంచి షాద్ నగర్ తెచ్చుకొని ఇక అక్కడ ఉన్న మెరుగైన ట్రీట్మెంట్ ఇక్కడే మనం అందించాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇవాళ నుంచి మన బుగ్గారెడ్డి హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. కొంతమంది వీక్లీ వన్స్ వస్తారు, కొంతమంది డైలీ అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళ డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసి మేము అందరికీ పబ్లిక్కి అవైలబుల్ చేస్తాము. సో అది చూసుకొని ఎవరెవరికి ఏ రోజు ఏ ప్రాబ్లమ్స్ ఏ డాక్టర్స్ ఉంటారో తెలిస్తే ఆ రోజు వాళ్ళు వచ్చి కన్సల్టేషన్స్ తీసుకోవచ్చు. హెల్త్ కార్డ్ అనేది మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక లైఫ్ టైం థింగ్ అనుకోండి. డైలీ ఇవాళ నుంచి డైలీ ఎవరు వచ్చినా కూడా మనం హెల్త్ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మనం డివిజన్స్ ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ పబ్లిక్కి ఒక హెల్త్ కార్డ్, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక హెల్త్ కార్డ్, మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఒక హెల్త్ కార్డ్, ఆటో యూనియన్ వాళ్ళకి హెల్త్ కార్డ్, అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క హెల్త్ కార్డ్ చేయడం జరిగింది. సో అందరూ ఈ హెల్త్ కార్డ్స్ తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్తున్నాను. మళ్ళీ కొత్త హెల్త్ కార్డ్ తీసుకొని రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ మళ్ళీ అప్పుడు కూడా మీరు 150 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఈ 150 రూపీస్ అనేది ఎందుకు పెట్టాము అంటే ఒక టోకన్ అమౌంట్ ఏదో రిజిస్ట్రేషన్ కోసం ఉండాలని పెట్టాము, అంతే తప్ప దానికి ఇంకేముండదు. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సో ఈ హెల్త్ కార్డ్ అనేది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సపరేట్గా చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ జనరల్ పబ్లిక్కి ఒక హెల్త్ కార్డ్, మున్సిపల్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆటో యూనియన్కి, అది ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక హెల్త్ కార్డ్ చేయడం జరిగింది. ఈ హెల్త్ కార్డ్ అనేది మనం ఓన్లీ 150 రూపీస్కి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఫర్ రిజిస్ట్రేషన్, అది కూడా. సో ఈ హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి 1 year వరకు ఇది 1 yearకి ఎక్స్పైరీ అవుతుంది. సో 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఇది. సో ఈ హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి అడ్మిట్ అయిన వాళ్ళకి 25% డిస్కౌంట్ వస్తుంది. సర్జరీస్ చేసిన వాళ్ళకి 20% వస్తుంది. బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్న వాళ్ళకి 25%, ఫార్మసీ 20%, అండ్ ఓపీ చూపించుకున్న వాళ్ళకి ఫ్రీగా చూసుకోండి. గర్వకారణం. అందులో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నైపుణ్యత ఉందో
దాన్ని ఆరోగ్య పరిరక్షణ కొరకు చేస్తున్నటువంటి కృషి అభిశంసనీయం. మనమందరం కూడా ఇలాంటి వ్యవస్థను ఇంకా అందరికి అందేటట్టు చూడాలి. ఒకవేళ డాక్టర్లే ఉచిత వైద్యం చేసి దానికి అవసరమైన మందులు వగైరా మనకు అందించినప్పుడు నీ స్థాయిలో నువ్వు కూడా గ్రామంలో, నీ కేరిలో, నీ వార్డులో సహాయం చేసే ప్రయత్నం జరగాలి. అంటే ఇదంతా కూడా ఏంటంటే పరోపకార బుద్ధి అంటారు. నీకు జ్ఞానోదయం కావాలంటే, ఇంటెలిజెన్స్ పెరగాలంటే ఒకరికి సహాయం చేయాలి. ఏ రకమైన సహాయం చేసినా అది జీవనోపాధికి కాదు, ఇతరులను ఉద్ధరించడానికి. కాబట్టి నేను అందుకే సంపద అనే దాంట్లో 4 భాగస్వాములు అనే పాయింట్ చెప్పిన. మరి హెల్త్ కార్డు విషయం డాక్టర్ గారినే చెప్పమంటా. నేనేమంటున్నంటే మన ఊరి వాళ్ళు అందులో ఒక పేరున్న సంస్థలు చాలా సంతోషం. షాద్నగర్ ప్రాంతంలో ఒక నూతన కార్యక్రమం అంటే ఆరోగ్య భద్రత కల్పించడం. బుగ్గారెడ్డి హాస్పిటల్ అయితే అనురాగ్ రెడ్డి అన్న, మనోహర్ రెడ్డి అన్న వారి సుపుత్రులు ఇద్దరు కాబట్టి ఇద్దరు కార్డియాలజిస్టు, ఇంకోటి రేడియాలజిస్ట్, పీడియాట్రిస్ట్, ఇద్దరు కూడా డాక్టర్లు కాబట్టి గొప్ప విషయం. వారి కుటుంబం గొప్పదే. పై భర్త కూడా పెద్దలు దామోదర్ రెడ్డి గారు కానీ వారి కుటుంబం చాలా మంచిది. ఎప్పుడు ప్రజలకు సేవ చేసిన కుటుంబం అనుకుంటున్నాం. ఇవాళ వైద్యపరంగా మన ప్రాంతం ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని బయట కాకుండా, ఇతర ప్రాంతాలకు కాకుండా మన పుట్టిన స్థలం, మన నియోజకవర్గం, మన ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసి అంచెలంచెలుగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు నూతనంగా పేదవాళ్ళకు ఒక హెల్త్ కార్డు ఇచ్చినట్టయితే ఒక చిన్న డిపాజిట్ 150 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అందులో పేదల గురించి నేను కూడా మా కార్యకర్తలకు, పత్రిక సోదరులకు కూడా ఎప్పుడు వాళ్ళు కూడా హెల్త్ కేర్ ఉండలేదు, వాళ్ళు కూడా పరుగో అంటే ప్రతి విషయంలో ఇవాళ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం సోదరులు కూడా తిరుగుతూ ఉన్నారు, మా కార్యకర్తలు కూడా చేస్తూ ఉన్నారు. చిన్నదే అనుకుంటాం కానీ సమయం వచ్చినప్పుడు అది పనిచేస్తుంది. వారు మంచి ఆలోచనతో వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఓపీ ఫ్రీ అంటే కన్సల్టేషన్ కూడా చూస్తూ ఉన్నది. ఎలా నాకు తెలిసి ఒక జనరల్ ఫిజిషియన్ ఉంటాడు, స్పెషలిస్ట్ కూడా ఉంటారు.